ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హెల్త్ బాగోలేక వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. అయితే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అన్నాడు. రీసెంట్‌గా ఒక ప్రోగ్రామ్‌లో ఒక మాట అన్నాడు. ఏమంటే కర్ణాటక తరపు నుంచి తిరుమల, తిరుపతి గర్భాలయంలో ఉన్న స్వామివారికి రోజు సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సుప్రభాత సేవ జరిగిన వెంటనే అంటే స్వామిని స్వామి నిద్ర నుంచి లేచిన వెంటనే నవనీత ఆరతి అని మొదటిగా జరుగుతుంది. ఈ నవనీత ఆరతి జరిగేటప్పుడు అక్కడ కర్ణాటకకి చెందిన రిప్రజెంటేటివ్స్ ఉండాలి. ఇది పద్ధతి. ఇది ఆలయం పద్ధతి. ఇది దాదాపు మైసూరు సంస్థానం రాజులు కాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి. అయితే రీసెంట్‌గా డీకే శివకుమార్ ఏమన్నారంటే ఈ ఆరతి జరిగేటప్పుడు కర్ణాటక తరపు నుంచి ఎంపీసు, ఎమ్మెల్యేసు అలాగే పైన ఉన్న అధికారులు వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అని డీకే శివకుమార్ అన్నారు. అయితే ఈ మాట ఆయన అనింది తప్పుగా అనలేదు. బట్ కన్వే వచ్చి తప్పుగా అయింది. అంటే ఆయన చెప్పిన ధాటి తప్పు. ఆయన ఎలా చెప్పారంటే ఇయ్యాలి అని చెప్పారు కానీ రిక్వెస్ట్ చేసుకోలేదు. ముందుగా కర్ణాటక మరియు తిరుమల తిరుపతి ఆలయానికి ఉన్న బాండింగ్ గురించి చెప్తా వినండి. స్వామివారిని రోజు ఏకాంత సేవ జరుగుతుంది. అంటే స్వామివారు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఎవరు గర్భాలయంలోకి ప్రవేశించరు. ఆగమశాస్త్రాల ప్రకారం మనము హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న బెడ్రూమ్లోకి తరచూ ఎలా వెళ్ళకూడదో అలానే మన అమ్మ నాన్నలాగా స్వామివారిని మరియు అమ్మవారిని ఫీల్ అయ్యి మనము గర్భాలయంలోకి తరచూ వెళ్ళమన్నమాట. అలానే ఏకాంత సేవ అయిన తర్వాత గర్భాలయంని క్లోజ్ చేసేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత గర్భాలయంని మళ్ళీ ఓపెన్ చేసేది నెక్స్ట్ డే మార్నింగ్ 3:00కి. ఆ 3:00కి ఓపెన్ చేసి ముందుగా సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సుప్రభాత సేవలో ఏం చెప్తారంటే స్వామిని నిద్ర నుంచి లేపుతారు. ఎలా అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూలా కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్టో గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురుం అని ఈ సుప్రభాత ఏముంది, ఈ సుప్రభాతం మొత్తం పాడిన తర్వాత తెర తీస్తారు. ముందుగా తెర తీస్తారు. ఆ తెర తీసిన వెంటనే నవనీత ఆరతి అని జరుగుతుంది. ఇది వచ్చి మైసూరు సామ్రాజ్యం మైసూరు సంస్థానం పేరులో ముందుగా నవనీత ఆరతి జరుగుతుంది. అప్పట్లో అది మైసూరు సంస్థానం. ఇప్పుడు కర్ణాటక ముందు పేరు వచ్చి మైసూరు సంస్థానం అనే ఉన్నింది. ఎలా అంటే అప్పట్లో మైసూరు రాజులు పరిపాలించేవాళ్ళు. కర్ణాటకని మైసూరు రాజులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళ పేరులోనే ఆరతి జరిగేది. ఇది యదుకుల సంతానంలో ఆరతి జరుపుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఈ ఆరతి మైసూరు సంస్థానంలోనే వాళ్ళ పేరులోనే ఎందుకు జరిగేదంటే ఆలయానికి పూజలు అప్పట్లో ఆలయానికి పూజలు సరిగా జరిగేవి కాదన్నమాట. ఎందుకంటే కాయకల్పం ఉండేది కాదు. అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. భక్తులు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. అలాగే మైసూరు అరసులు ఏం చేశారంటే ఆ టెంపుల్కి వెళ్ళి ఒక పూజ నిత్య పూజకు ఏమేమి కావాలో సౌకర్యాలు దాన్నంతా కల్పించి అఖండ దీపాలని ఇచ్చారు. 2 అఖండ దీపాలని ఇచ్చారు. అది కాకుండా ఎక్కువగా దాన ధర్మాలు చేశారు. దేవుడి ముందర ఇప్పటికీ ఏమి అఖండ దీపాలు 2 వెలుగుతున్నాయి. ఆ 2 దీపాలు వచ్చి మైసూరు అరసులు ఇచ్చిన దీపాలు. అది కాకుండా స్వామివారికి రోజు 5 కేజీల వరకు నెయ్యి కూడా కర్ణాటక నుంచి ఇప్పటికీ వెళుతుంది. ముమ్మడి కృష్ణరాజ ఒడేయర్ అని ధర్మఛత్రాన్ని అక్కడ మొదట్లోనే స్థాపించారు. ఇప్పుడు వచ్చి దాన్ని కర్ణాటక భవనాన్ని పిలుస్తారు. ఇంకా హిస్టరీకి వెళ్ళేదైతే ఈ నవనీత ఆరతి ఒక్కటే కాదు, పల్లవోత్సవం అని కూడా జరుగుతుంది. ఇయర్లీ వన్స్ పల్లవోత్సవం అని కూడా జరుగుతుంది. ఆ పల్లవోత్సవం కూడా మైసూరు సంస్థానం పేరులోనే జరుగుతుంది. ఇకపోతే మైసూరు రాజులు ఆలయానికి ఏమేమి ఇచ్చారు అని మైసూరు శ్రీమాన్ మహారాజా వంశావళి అనే ఒక బుక్లో మెన్షన్ చేశారు. తిరుమల ఆలయానికి అరసులు ఏమేమి ఇచ్చారు ఆలయానికి అని ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది.
తర్వాత టిప్పు సుల్తాను, మొఘల్సు, బ్రిటిష్లు వచ్చిన తర్వాత ఆలయానికి అంటే మైసూరు రాజులది చెయ్యి కొంచెం కింద అయింది. అలాగే వీళ్ళు టెంపుల్కి ఎక్కువగా దాన ధర్మాలు ఇచ్చేకి అవ్వలేదు, అప్పట్లో అవ్వలేదు. తర్వాత ఏం జరిగిందంటే సాళువ నరసింహ అని, అంటే అంతకుముందు మైసూరు అరసులకు ముందే సాళువ నరసింహ అని విజయనగర అరసులు, అంటే మీరు శ్రీకృష్ణదేవరాయల పేరు వినింటారు కదా, వాళ్ళ వంశస్థులు అన్నమాట. వాళ్ళ వంశస్థులు కూడా కర్ణాటక తరపు నుంచి స్వామివారికి ఎక్కువగా దాన ధర్మాలు చేసి, అంటే స్వామి పూజకు ఏమేమి కావాలో అవన్నీ సౌకర్యాలు కల్పించారు. రీసెంట్గా వచ్చి మైసూరు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా మైసూరు సంస్థానం కొనసాగుతుంది. అక్కడ రాజమాత ప్రమోదాదేవి అని ఉన్నారు. ఆమె అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ అంటే కర్ణాటకలో గౌరవంగానే చూస్తారు. రీసెంట్గా స్వామివారి గర్భాలయంలో ఉన్న 2 అఖండ దీపాలు చాలా అంటే పాడై ఉన్నాయి, అంటే అవి వెండి దీపాలు. అలాగే ఆ 2 దీపాలు వచ్చి మైసూరు సంస్థానంకు చెందిన రాజులే ఇచ్చున్నారు అప్పట్లో. అలాగే టీటీడీ రీసెంట్గా రిక్వెస్ట్ చేసుకుంది ప్రమోదాదేవిని, అంటే రాజమాత ప్రమోదాదేవి గారిని రిక్వెస్ట్ చేసుకుంది, ఇలా అప్పట్లో మీ వంశస్థులే ఇచ్చారు, ఎలా ఇప్పుడు ఇస్తారా అని అడిగిన దానికి ప్రమోదాదేవి వెనక ముందర చూడకుండా, ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం అన్నమాట. అలాగే 50 కేజీల 2 వెండి అఖండ దీపాలని టెంపుల్కి రీసెంట్గానే ఇచ్చారు. అవి ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు. తర్వాత అంటే అప్పటి నుంచి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు 5 కేజీల వరకు నెయ్యి కర్ణాటక నుంచినే వెళ్తుంది. అంటే ఆ నెయ్యి వేసినే స్వామివారి అఖండ దీపాలని వెలిగిస్తారు. ఆ దీపాలని మార్నింగ్ వెలిగిస్తే నైట్ వరకు అవే మండుతూ ఉంటాయి. ఇది కాకుండా 1113లో రామానుజాచార్యుల గురించి వినుంటారు కదా, ఆయన మొదటిగా తిరుమలలో పూలు అంటే స్వామివారి కైంకర్యాల కోసం ఒక పూల తోటను పెంచారు. ఆయన వచ్చి కూడా కర్ణాటక నుంచినే వెళ్ళారు. అంటే కర్ణాటకలో శ్రీరంగపట్టణం అని ఉంది, అక్కడి నుంచినే వెళ్ళారు. తర్వాత అనంతాళ్వారు తర్వాత కాలంలో 3వ బల్లాళ కానీ బుక్కరాయ, శ్రీకృష్ణదేవరాయలంతో 7 టైమ్స్ తిరుమల తిరుపతికి విజిట్ చేశారు. అంటే శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరుపతికి ఇచ్చినంత దాన ధర్మాలు ఇప్పటి వరకు ఎవ్వరూ ఇయ్యలేదు అనే హిస్టరీ ఉంది. ఎందుకంటే 7 టైమ్స్ ఈ వరకు 7 టైమ్స్ ఆయన విజిట్ చేశారు, టెంపుల్ని విజిట్ చేశారు. ఇలా విజిట్ చేసినప్పుడల్లా ముత్తురత్నాలు, గోల్డు, సిల్వరు, మళ్ళీ వెండి గంగాళాలు, గోల్డ్ గంగాళాలు, అంటే ఇప్పటికీ కూడా స్వామివారి గర్భాలయంలో ఆ కైంకర్యాలు జరుగుతాయి కదా గోల్డ్ గంగాళాల్లో, అవి వచ్చి శ్రీకృష్ణదేవరాయలే గిఫ్ట్ చేశారు. మళ్ళీ కర్ణాటక తరపున అంటే తిరుమల తిరుపతి ఆలయం నుంచి ఫస్ట్ గ్రేడ్ హానర్ అని కర్ణాటకకి ఉంది. అంటే కర్ణాటక తరపు నుంచి రాజవంశస్థులు కానీ లేదా పరకాల మఠ అని ఉంది, వాళ్ళు కానీ వెళ్తే అలిపిరి నుంచినే వాళ్ళని రిసీవ్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం చేపిస్తారు. ఇది అప్పటి నుంచి జరుగుతూ వస్తూనే ఉంది. తర్వాత మహారాణి అని చెప్పాను కదా ప్రమోదాదేవి గారు, ఆమె వచ్చినా అంతే, ఆమెని ఎలా తీసుకెళ్తారు అంటే రాజమాత ప్రమోదాదేవి గారిని తిరుమల ఆలయం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అంటే తాళమేళాలతో కలిపి ఆమెని ఛత్రచామరాలతో ఆ గుడి లోపలికి తీసుకెళ్ళి గర్భాలయంలో స్వామివారిని దర్శనం చేపిస్తారు. ఇది అప్పటి నుంచి జరుపుకుంటూ వస్తూనే ఉంది ఈ రోజు వరకు. అయితే అంటే రాజమాతతో ఎంతమంది వెళ్ళినా ఆలయం స్టాఫ్కి రైట్స్ లేదు, ఇంతమందే రావాలి ఇంతమంది రాకూడదు అని చెప్పే రైట్స్ లేదు. ఇవన్నీ వచ్చి యాక్చువల్లీ తిరుమల తిరుపతి ఆలయం ఇవ్వాలి అని ఏమి రూల్స్ లేదు. ఎందుకంటే అంటే అప్పట్లో టెంపుల్కి రెవెన్యూ లేదు కాబట్టి రాజులు ఇచ్చారు. ఆ కృతజ్ఞతలతోనే ఇప్పటి వరకు అది కొనసాగుతూనే వస్తుంది. అయితే అంటే రీసెంట్గా కర్ణాటక సీఎం అన్న మాట వచ్చి అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ వచ్చి ఎన్నో వేల కోట్ల రెవెన్యూ ఉంది. ఇలా ఇప్పుడు టీటీడీకి ఎవరు విరాళాలు ఇచ్చే అవసరం కూడా లేదు. అంతగా ఎదిగింది టెంపుల్ వచ్చి, అంతగా ఎదిగింది. అలా అయ్యి
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఏమన్నారంటే, ముందుగా కర్ణాటక పేరులోనే ఆరతి జరుగుతుంది. ఆ ఆరతి వచ్చి కర్ణాటకలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే మేయర్లు, పై అధికారులు వీళ్ళకి ఇవ్వాలి అని. అది రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అప్పట్లో ఒక కృతజ్ఞతతో ఈ ఆరతి ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. అంటే సీఎం తరపు నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఒక పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి ఇప్పటికీ కూడా రోజు ఆరతి ఇస్తూనే ఉన్నారు. అయితే సీఎం డీకే శివకుమార్ ఏం చెప్పారంటే, ఒకే పర్సన్ కాకుండా రోజు ఒక్కొక్కరు వస్తారు, రోజు ఒక్కొక్కరికి ఇవ్వండి అని డీకే శివకుమార్ చెప్పారు. ఇది చెప్పింది రాంగ్ అని కూడా చెప్పేకి అవ్వదు, రైట్ అని కూడా చెప్పేకి అవ్వదు. ఎందుకంటే స్వామివారి పిలుపు ఉంటేనే ఆయన గర్భాలయంలోకి అడుగు పెడతాడే కానీ ఇలా సీఎం చెప్పిన వాళ్ళు కానీ లేదా ఇంకొకరు చెప్పిన వాళ్ళు కానీ గర్భాలయంలోకి వెళ్ళడానికి కుదరదు. అలా సీఎం డీకే శివకుమార్ ఏం చెప్పారంటే, కర్ణాటక తరపు నుంచి వచ్చే ఎమ్మెల్యే ఎంపీస్కి కూడా దర్శనం కల్పించాలి, అంటే నవనీత ఆరతిని కల్పించాలి అని చెప్పారు. బట్ ఇక్కడ డీకే శివకుమార్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఏమంటే, దయచేసి తిరుమల తిరుపతి ఆలయం జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పటికే ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. ఆలయం జోలికి వెళ్ళి ఎవరెవరు ఎలా అయిపోయారో అని అందరూ చూసారు. ఎలా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఏమైంది అని అందరికీ తెలుసు. వైఎస్ జగన్ పరిస్థితి ఏమైంది అని ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు. అలా ఈ సీఎం డీకే శివకుమార్ గారికి చెప్పేదేమంటే, మీరు టైంపాస్కి కూడా తిరుమల ఆలయాన్ని వాడుకోకండి. మీ పాలిటిక్స్కి అయ్యి తిరుమల ఆలయాన్ని వాడుకోకండి. ఎందుకంటే మీరు ఎవరితో పెట్టుకున్న బతికి బట్ట కడతారు కానీ స్వామివారి జోలికి వెళ్తే ఆయన వదలడు. ఇప్పటికే ఎంతో మందిని ఆయన కుప్ప కూల్చేశాడు. సో మిమ్మల్ని కూల్చడం ఆయనకు పెద్ద పని కాదు. సో ఆయనతో పెట్టుకోకండి, మట్టి కలిసిపోతారు. ఇది తద్దినం. ఇకపోతే ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కనెక్ట్ అయ్యి ఉండండి. కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే.